ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా ఉన్నారని, ఆయన రెక్కల చాటున మీరంతా భద్రపరచబడి ఉన్నారని, ఆయన కృప ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదని నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ గుర్చి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఏదైనా బాధ, దుఃఖము మీరు కలిగి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరితనంలో ఉన్నారేమో, వాగ్దానం విన్నంతసేపు ధైర్యం కలిగిన మరలా వేదన, మరలా కన్నీరు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయేమో, ఎంత మాత్రము దిగులు పడకండి. ఏ విధము చేతులను మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని బలపరచాలని దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాగ్దానం నేను పొందుకుంటున్నాను, నేను ప్రార్థించండి, పదే పదే పలకండి వాగ్దానాన్ని. గొప్ప నిరీక్షణ, ధైర్యమును మీరు పొందుకుంటారు. తద్వారా అద్భుత కార్యములు మీరు చూడబోతున్నారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ గురించి మేము ప్రార్థిస్తున్నాం. నేను మాత్రమే కాదు, మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ పక్షంగా అనేక ప్రార్థనలు ప్రభు సందుకు వెళ్తూ ఉన్నాయి. మీరు కూడా ప్రార్థించండి, విజయం పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఆమేన్. మీ చుట్టూ, మీ పిల్లల చుట్టూ, మీ వ్యాపారం చుట్టూ, మీ ఉద్యోగం చుట్టూ, మీ ప్రాపర్టీస్ చుట్టూ, మీరేదైతే కలిగి ఉన్నారో ప్రతి దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని. ఒకవేళ భయము కలిగించే పరిస్థితుల్లో ఉన్నావేమో ఈరోజు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నీ బిడ్డలు కూర్చున్న పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు నీకు భయమును కలిగిస్తూ ఉన్నాయేమో. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుని దూతలు కావలి ఉండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇక్కడ వాగ్దానంలో అగ్ని ప్రాకారంగా ఉంటానని ప్రభు సెలవిస్తున్నారు. అగ్ని లాంటి ప్రాకారము మీ చుట్టూ అగ్ని గనుక ఉంటే ఇక ఏది కూడా మిమ్మల్ని దరిచేరదు కదా. అగ్ని స్వభావాన్ని పరిశీలిస్తే అగ్ని నీళ్లను పొంగ చేస్తుంది, అగ్ని నీళ్లను ఆవిరి చేస్తుంది, అగ్ని బండలను పొడి చేస్తుంది, కొండలను కూడా కరిగించగలుగుతుంది. అగ్ని భయంకరమైన లోహాలను కూడా అగ్ని నీరులాగా మార్చేస్తుంది. అగ్నిపర్వతాలను ఒకసారి పరిశీలిస్తే వాటి నుండి ప్రవహిస్తున్న లావా పెద్ద పెద్ద బండలను కూడా కరిగించి వేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అంత శక్తి కలిగిన అగ్ని ప్రాకారముగా దేవుడు మీ చుట్టూ ఉండబోతున్నాడు. అంత శక్తి కలిగిన అగ్ని ప్రాకారముగా దేవుడు మీ చుట్టూ ఉండబోతున్నాడు. ఈరోజు అగ్ని ప్రాకారాన్ని దాటి ఏది కూడా మిమ్మల్ని ఎంత మాత్రం ముట్టలేదు, హాని చేయలేదు. ఏ దురాత్మ చీకటి కూడా మిమ్మల్ని ముట్టలేదు, ఏ రోగపు శక్తి కూడా మిమ్మల్ని అంటలేదు. ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటాం మనం. కానీ కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు ప్రభు నన్ను కాపాడగలుగుతాడా అనే అవిశ్వాసం కలుగుతుంది. కొండలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు, ఇత్తడి బల్లెము లాంటి పదునైన సమస్యలు మనకి ఎదురైనప్పుడు, మన వైపుకు అవి దూసుకు వస్తూ ఉన్నప్పుడు, గొప్ప నది లాంటి ప్రవాహము మనల్ని ముంచివేయడానికి చూస్తూ ఉన్నప్పుడు ప్రభువును నీ సమస్య నుండి రక్షించగలడా అని కంగారు పడుతూ, భయపడుతూ, నిరాశ నిస్పృహలో కొట్టుకొని పోతూ ఉంటాం. అందువల్లే ఈరోజు ఆయన మనకు తెలియజేయాలని ఇష్టపడుతున్నారు. ఆయన ఎంత శక్తి కలిగిన వారో, ఆయన మన చుట్టూ తన శక్తిని ఏ విధంగా ఉంచుతారనేది ఈరోజు మనకు తెలియజేస్తున్నారు ఆయన. అందువల్ల నీ మీదకు వచ్చే శ్రమ, శోధన, శత్రువు ఏదైనా ఆ అగ్ని ప్రాకారాన్ని దాటి నీ దగ్గరకు రాలేదు.
అది ఎంత శక్తివంతమైనదైనా నిన్ను చీల్చివేయడానికి, నిన్ను ముంచివేయడానికి, నిన్ను నలిపివేయడానికి అగ్ని ప్రాకారాన్ని దాటి ఎంత మాత్రం కూడా నీ దగ్గరికి రాలేదు. భగభగమండే సూర్యుని మీదకు ఒక రాకెట్ ప్రయోగించగలిగితే చాలా దూరంగా ఉండగానే సూర్యుని యొక్క తీక్షణమైన వేడిమికి అది కాలి బూడిదిగా మారుతుందంట. ఆయన సృష్టించిన సూర్యునికి అంత శక్తి ఉంటే సృష్టికర్తకు ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరా? అంత శక్తి కలిగిన దేవాది దేవుడు ఈరోజు నీకు అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. అయితే ఎవరి చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటాడో అని ఒకసారి పరిశీలిస్తే, మన విలువైన ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటూ ఉంటాం కాపాడబడ్డానికి. అలాగే నీవు విలువైన వాడవుగా, విలువైన దానవుగా దేవుని దృష్టిలో ఉంటే నిన్ను కాపాడడానికి ఆయన అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ ఉంటాడు. నీవు విలువైన వ్యక్తిగా ఉండాలంటే నీకు విలువనిచ్చేది యేసుప్రభువు వారు ఒక్కరు మాత్రమే. నీవేది కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా నీకు విలువ రాదు. గాని జీరోగా ఉన్న నీ ప్రక్కన ఆయన ఒకటిగా ఉంటే నీవు విలువ కలిగి ఉంటావు, నీకు విలువ వస్తుంది. ఆయన దగ్గర నువ్వెంత తగ్గించుకుంటే అంత విలువ పెరుగుతుంది. నీవెన్నిసార్లు నేను జీరోనయ్యా, నేను ఏమీ కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా, నా ఆరోగ్యము కాదయ్యా, నా ప్రయత్నము కాదయ్యా, నా జాగ్రత్త కాదయ్యా, నా చదువు కాదయ్యా, నా ఉద్యోగం కాదయ్యా, నేను కాదయ్యా, నేను జీరోనయ్యా అని నువ్వెంతగా తగ్గించుకుంటూ ఉంటావో అన్ని సున్నాలు ఏడవుతూ ఉంటాయి. ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలుంటే అంత విలువ. నీవు దేవుని దృష్టిలో అంత విలువైన వాడవుగా, విలువైన దానవుగా మారిపోతావు. నీవు విలువైన వ్యక్తిగా ఉంటే ఆయన నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటే నిన్ను ముట్టేది ఏది కూడా ఉండదు. ఇక నీవు భయపడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవే భయంకర పరిస్థితిలో ఉన్నా భయపడొద్దు. నిన్ను ఏది చుట్టుముడుతూ ఉన్నా భయపడొద్దు. నీకు బెంగ కలిగించే విషయం ఏదైనా నిన్ను ఎదుర్కొంటూ ఉందేమో అయినా కూడా భయపడొద్దు. నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుడున్నాడు. ఏదైనా రోగం అంటినా తప్పకుండా విడుదల పొందుకుంటావు. నీవు అగ్నిలో కాల్చివేయబడుతుంది ప్రతి రోగము కూడా. ఏదైనా శ్రమ ఎదురైనా అగ్ని తప్పక కాల్చివేస్తుంది, నీవు విడుదల పొందుకుంటావు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా భయపడకండి. అగ్ని ప్రాకారంగా ఉన్న దేవుడే చూసుకుంటాడు. అగ్ని నీకు ఎదురవుతున్న ప్రతి చీడను, ప్రతి పీడను కూడా కాల్చివేస్తుంది. అందువల్ల దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు అయ్యా ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానని, వాగ్దాన్ని నమ్ముతున్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కలిగి ఉన్న ప్రతి దాని చుట్టూ అగ్ని ప్రాకారము వేయబడుతుంది. దానిని ఎవరు అపహరించడానికి కానీ, దానిని తీసుకోవడానికి కానీ, నేను బాధించడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు. దేవుడే నీకు తోడుగా, నీకు ప్రాకారముగా ఉంటున్నాడు. తండ్రి నీకు వందనాలు. అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నానని సెలవిచ్చారు. ఎంతమంది నన్ను కాపాడేవారికి ఎవ్వరూ లేరు. ఈ సమస్యల నుండి నన్ను విడిపించేవారు లేరు. ఈ రోగము నుండి నన్ను విడిపించేవారు లేరు. ఈ భయంకరమైన అగ్ని లాంటి శ్రమ నుండి నన్ను విడిపించేవారు లేరు అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని విడిపించడానికే అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేశారు. నమ్మిన వారందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చబడునుగాక యేసు నామములో. అయ్యా, మీరు వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటున్నందుకు వందనాలయ్యా. వారి బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నందుకు వందనాలయ్యా. పాపములు కొట్టుమిట్టాడుతూ, వ్యసనాలతో నలిగిపోతూ, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరుగునుగాక. ఆర్థిక బంధకాలు తరుముతూ, ఆర్థిక బంధకాలతో నలిగిపోతూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నారని, యేసునామములో విడుదల కలిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది అనారోగ్యాలతో, దిగులుతో, భయముతో, బెంగతో హాస్పిటల్లో ఉన్నారో వారిని ఏది తాకలేదని నమ్ముతున్నాను. ప్రతి రోగపు శక్తి కూడా కాలిపోతుంది, ప్రతి చీకటి శక్తి కాలిపోతుందని నమ్ముతున్నాను. చీకటి శక్తులతో ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి చీకటిని యేసు నామములో కాల్చివేస్తున్నాను. పరలోకపు అగ్ని చేత ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి శక్తి కాల్చివేయబడునుగాక. ఏ దురాత్మ చీకటైనా, అది ఎంత భయంకరమైన చీకటైనా యేసు శక్తి ముందు నిలవడానికి వీల్లేదు, కాలిపోవలసిందే. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసెస్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ అగ్ని కంచెను వేస్తున్నందుకు వందనాలు. వారి స్థలాలు, వారి ఇళ్ళు, వారికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైనా ఎవరైనా ఆక్రమిస్తూ ఉంటే
వాటి చుట్టూ అగ్ని ప్రాకారం మీరు వేస్తున్నారని నమ్ముతున్నాను. భర్తల చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉంటున్నందుకు వందనాలు. భార్యల చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉంటున్నందుకు వందనాలు. బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉంటున్నారు నమ్ముతున్న ఏ వ్యసనాలకు కూడా వారు లోనవడానికి వీల్లేదు. ఉద్యోగాల చుట్టూ మీ అగ్ని ప్రాకారముగా ఉండండి. వ్యాపారాల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి. చేతి వృత్తుల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండాలి. ఏ పనులు చేస్తున్నారో, ఏ పని పాటలు ఉన్నాయో ప్రతి దాని చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగా మీరు ఉండండి. వ్యవసాయం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలకు వాహనం చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి. వారి అజ్ఞానము కాలిపోవునుగాక, వారి బలహీనతలన్నీ కాలిపోవునుగాక. గొప్ప జ్ఞానము, గొప్ప జ్ఞాపక శక్తిని దయచేస్తున్నందుకు వందనాలు. గర్భము తెరవబడకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తిని యేసునామములో లయం చేస్తున్నాను. ప్రతి బిడ్డ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండండి. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి గర్భము తెరవబడునుగాక. గర్భంతో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ తోడుగా ఉండి అద్భుతకరంగా ముందుకు నడిపించండి. ఇది నువ్వు ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా తోడుగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో అదేదైనప్పటికీ కూడా మీరు ప్రారంభించి మీరు ముగించి నడిపిస్తారని నమ్ముతూ ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు అభివృద్ధి చేసి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఎవ్వరి తోడు నాకు లేదని బాధపడుతున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడే మీకు తోడుగా ఉంటాడు. మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీరు కలిగి ఉన్న ప్రతి దాని చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని నేను పొందుకుంటున్నాను యేసునామములని ఆమేనని చెప్పండి. ఆమె నన్ను వాడు తప్పక జరిగించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.